ఈరోజు యాంగర్ మేనేజ్మెంట్ గురించి మనం మాట్లాడుతా ఉన్నాం. కోపం. కోపం అనేది సహజంగా చాలా మందికి ఉండేటువంటి ఒక పెద్ద ప్రాబ్లమ్. చాలామంది వాళ్ళు బాధపడతా ఉంటారు. అయ్యో! నాకు కోపం ఎక్కువ. కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? ఆ కంట్రోల్ చేసుకునే విధానం తెలియక చాలామంది వాళ్ళు బాధపడుతూ ఉంటారు. సో, ఈ యాంగర్ అనేది, ఈ కోపం అనే దాని గురించి మనము బిబ్లికల్ వేలో ఆలోచించబోతూ ఉన్నాం. బైబిల్ దాని గురించి ఏం చెప్తుంది? యాస్ ఎ బిలీవర్స్‌గా మనం దాన్ని ఎలా రెస్పాండ్ అవ్వాలి అన్న విషయం గురించి మాత్రమే నేను మీతో తప్పకుండా ఈ క్లాస్ మీరు జాగ్రత్తగా విన్నట్లయితే మీ యొక్క కోపాన్ని మీరు కంట్రోల్ చేసుకోవడం మీరు నేర్చుకుంటారు. అలాగే ఇత ఇతరులకు గూడా మీరు ఆశీర్వాదకరంగా ఖచ్చితంగా ఉంటారు అనే విషయంలో సందేహం లేదు. యాక్చువల్‌గా కోపం అనే దాని గురించి బైబిల్ చెప్పేటువంటి విషయాలు మనకి షాకింగ్‌ని కలిగిస్తాయి. చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. డెఫినిట్‌గా మీ యొక్క థింకింగ్ అనేది మారిపోతుంది అనే విషయంలో సందేహం లేదు. యాక్చువల్‌గా ఆహ్, కోపం అనేది ఏంటి అని మనం ఫస్ట్ చూద్దాం. ఈరోజు నేనేం చేస్తాను, కోపం అంటే ఏంటి? కోపానికి దారితీసే కారణాలేంటి? తర్వాత జనరల్‌గా కోపం వచ్చినప్పుడు ఎట్లా రెస్పాండ్ అవ్వాలి? కొంతమంది ఆహ్, మామూలుగానే తరచుగా వాళ్ళ కోపం వచ్చేస్తా ఉంటది. అలాంటి ఈ మొండి సమస్యతో బాధపడుతున్న వారు ఎట్లా దాన్ని హ్యాండిల్ చేయాలి అని రెండి ఈ 2 విషయాల గురించి నేను మీకు తెలియజేస్తాను. తద్వారా అన్ని ఏరియాస్ వారు కవర్ అవ్వడానికి ఆస్కారము ఉంటుంది. సో, కోపం అంటే సాధారణంగా ఏంటి అని మనం చూసి యాంగర్ ఈస్ ఎన్ ఎమోషన్. యాంగర్ అనేది లేదా కోపం అనేది ఏంటంటే ఒక భావోద్రేకము అన్నది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోవాల్సిన విషయము. కోపం అంటే ఆహ్లాదకరం కాని మనసు యొక్క స్థితి. అన్యాయం, ప్రమాదం జరుగుతుంది ఊహించుకోవడం, పగ తీర్చుకోవాలనుకుంటూ మనసులో కలిగే అసహ్యం యొక్క ప్రభావం. ఇది ప్రాథమికంగా ఉండే భావం ద్వారా కలిగే ఫలితం. భయపడుతున్నారనో భావన వచ్చినప్పుడు, నిరుత్సాహం కలిగినప్పుడు, ఆశాభంగం కలిగినప్పుడు, గాయపడటం ద్వారా లేకపోతే గాయపరుస్తారు అనే ఫీలింగ్ మనకొచ్చినప్పుడు కలిగేటువంటి ఆ యొక్క ఎమోషన్ ఏంటంటే కోపము, కోపము. ఈ కోపం అనే అదుపు తప్పితే చాలా వినాశకారి అవుతుంది. కానీ దాన్ని ప్రాపర్‌గా మనము దాన్ని ఉపయోగించుకుంటే అది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. సో, యాక్చువల్లీ అండర్‌స్టాండ్, రికగ్నైజ్ దట్ యాంగర్ ఈస్ ఎ నార్మల్ ఎమోషన్. యాంగర్ అనేది చాలా నార్మల్ ఎమోషన్. ఈ కోపం అనేది అందరికి సర్వసాధారణం. కోపం లేని మనిషిని మీరు ప్రపంచంలో ఎవ్వరిని చూడరు. ఎవడన్నా నాకు కోపం అసలు ఎప్పుడు రాలేదంటే అది అబద్ధమే. ఎందుకంటే దేవుడు మనకి ఎమోషన్స్ ఇచ్చాడు. హ్యాపీనెస్ ఎలా హ్యాపీ, జాయ్, సారో ఇవన్నీ ఎలాగో ఎమోషన్స్. అలాగే కోపం అనేది కూడా ఒక ఎమోషనే అనే దాన్ని మీరు అర్థం చేసుకోవాలి. కోపం అనేది కూడా ఒక ఎమోషన్ అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఈ కోపం అనేది రకరకాల రూపాల్లో మనము ఉంటుంది. ఎలా ఉంటదంటే కొంతమందికి చిరాకుగాను, కొంతమంది తొందరపాటుగాను, కొంతమందికి ఆహ్, విసుగుపుచ్చేటట్టుగాను, కొంతమందికి కోపం గాను, కొంతమందికి అసూయగాను, కొంతమందికి చాలా ఉగ్ర రూపం దాల్చేస్తా ఉంటారు. ఇట్లా రకరకాల రీతుల్లో అది బయటపడతా ఉంటుంది. దీనికి కారణాలు కూడా చాలా ఉంటాయి. కారణాలు కూడా చాలా ఉంటాయి. అనేక సంఘటనలు గావచ్చు, క్రియలు మీకు కోపం పుట్టించొచ్చు. కొన్ని సంఘటనలు గావచ్చు, కొంతమంది వ్యక్తులు గావచ్చు, కొన్ని ఇన్సిడెంట్స్ కావచ్చు, కొన్ని సిట్యుయేషన్స్ కావచ్చు, కొన్ని పనులు కావచ్చు, అవి మీకు కోపాన్ని కలిగిస్తాయి. ఉదాహరణకి మీరు అనుకున్న లక్ష్యంని చేరనప్పుడు గూడా మీకు కోపమొస్తది. మీరు అనుకున్న దానికి జనాలు ఎవడన్నా అడ్డుపడినా కూడా మీకు కోపమొస్తది. అన్యాయం జరిగినప్పుడు కోపమొస్తది. మీకేదో హాని జరుగుతుంది అన్నప్పుడు కోపమొస్తది. ఎవరైనా మిమ్మల్ని తిట్టినప్పుడు, కొట్టినప్పుడు మీకు కోపం వస్తది. ఎవడన్నా మిమ్మల్ని గాయపరిచినా మీకు కోపం వస్తది. ఆ! ఎవడన్నా అన్నెసెసరీ క్రిటిసిజం చేసినా కూడా మనకి కోపం వస్తది. అపజయం ఎదురైనప్పుడు మనకు కోపం వస్తది. కొన్ని శారీరక బలహీనతలు మనల్ని వెంటాడుతున్నప్పుడు అవి కూడా వాటి వల్ల కూడా మనకి కోపం వచ్చేటువంటి అవకాశం ఉన్నది. సో, ఇలా చూసుకుంటూ పోతే కోపానికి కారణాలు కోకొల్లలుగా ఉన్నాయి. మీకో విషయం తెలుసో లేదో? ఈ కోపం అనేది మీ ఆరోగ్యం మీద కూడా ప్రభావితం చూపిస్తుంది తెలుసా? మీ యొక్క హెల్త్ మీద కూడా దాని యొక్క ఎఫెక్ట్ అనేది ఉంటుంది. కొన్ని స్టడీస్ ఏం చెప్తా ఉన్నాయంటే, కోపం అనే దానివల్ల వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుందంట. మీకు ఇమ్యూనిటీ పవర్ కూడా తగ్గిపోతుందని కొన్ని స్టడీస్ తెలియజేస్తూ ఉన్నాయి. తర్వాత హై బీపీ వచ్చే అవకాశం ఉంది. హార్ట్ ప్రాబ్లమ్స్ మీకు వచ్చేటువంటి ప్రమాదం కూడా ఎక్కువగా ఉంది. తర్వాత డిప్రెషన్ వచ్చే అవకాశం కూడా ఉంది.
క్యాన్సర్ కూడా కొన్నిసార్లు కోపం వల్ల వచ్చే అవకాశం ఉందని కొన్ని స్టడీస్ ఇంట్రెస్టింగ్గా చెప్తా ఉన్నాయి. ఆకలేకపోవడం, మీకు కోపంగా ఉన్నప్పుడు మీకు ఆకలేదు, త్వరగా అలసిపోతారు, సరిగ్గా నిద్ర పట్టదు, జీర్ణశక్తి లోపించడం, ఉబ్బసం వంటివి కూడా, ఆయాసం లాంటివి కూడా మీకు వచ్చే అవకాశం. సో ఇట్ బ్యాడ్లీ అఫెక్ట్స్ యువర్ హెల్త్. యాంగర్, ఈ కోపం అనేది మీరు ప్రాపర్గా దాన్ని హ్యాండిల్ చేయకపోతే ఇట్ డెఫినెట్లీ అఫెక్ట్స్ యువర్ హెల్త్ అన్న విషయాన్ని క్లియర్గా మనకి అర్థం అవుతా ఉంది. అయితే మీరు ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ కోపం అనేది చెడ్డదా అన్నది మనం ఆలోచిద్దాం. కోపం అనేది చెడ్డదా? వాస్తవానికి కోపం అనేది మంచిది కాదు, చెడు కాదు, అది న్యూట్రల్. యాక్చువల్గా ఒక మధ్యస్థమైనటువంటి ఇమోషన్, అది మధ్యస్థమైనటువంటి ఇమోషన్. వాస్తవానికి కోపం అనేది ఒక ఇమోషన్, అది దేవుడిచ్చినటువంటి ఒక భావోద్రేకం. రియల్లీ దేవుడు మనకి హ్యాపీనెస్ ఇచ్చాడు కదా, సారో ఇచ్చాడు కదా, అలాంటి ఫీలింగ్స్ ఇచ్చాడు కదా. అలాగే ఒక ఇమోషన్ ఏంటంటే, ఒక భావోద్రేకం ఏంటంటే యాంగర్, కోప్పడడం అనేది కూడా దేవుడిచ్చినటువంటి ఎమోషన్. కాబట్టి అది పాపం అవడానికి ఆస్కారం లేదు, పాపం అవడానికి ఆస్కారం లేదు. అందుకే బైబిల్ మనకి ఏం చెప్తుంది? ఎఫిషియన్స్ 4:26లో బీ యాంగ్రీ అండ్ సిన్ నాట్ అంటుందంటే కోప్పడండి. ఒకవేళ కోప్పడటం కనుక పాపం అయితే బైబిల్ కోప్పడండి అని చెప్పదు కదా, కోప్పడండి అని బైబిల్ చెప్తుంది. కోప్పడటం అనేది తప్పు కాదు, కోప్పడటం అనేది తప్పు కాదు. కానీ ఏం చేయడం తప్పు? ఆ కోపంలో పాపం చేయడం తప్పు, కోపంలో పాపం చేయడం అనేది తప్పు. కాబట్టి కోప్పడటం అనేది అసలు తప్పు కాదు. మీరు సరైన కారణం చేత, సరైనటువంటి సందర్భంలో, సరైన రీతిలో దాన్ని మీరు ఎక్స్ప్రెస్ చేసినప్పుడు అది తప్పు కాదు. కానీ దాన్ని సరైన రీతిలో హ్యాండిల్ చేయకుండా మీరు మిస్యూజ్ చేసినా, లేకపోతే అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయినా, అప్పుడు మీరు పాపం చేయడానికి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని గమనించండి. ఉదాహరణకి కోపం అనేదాన్ని లేకపోతే సైకాలజిస్టులు కానీ, లేకపోతే ఇంకా వేరే వాళ్ళు కానీ, సెక్యులర్ పీపుల్ ఎలా చూస్తారంటే అది సిన్, లేకపోతే ఒక లోపంగా, మానసిక లోపంగా చూస్తారు. కానీ బైబిల్ అలా చెప్పట్లేదు. కోపం అనేది దేవుడిచ్చిన ఎమోషన్ అని బైబిల్ చెప్తా ఉంది. చూడండి, దేవుడు కూడా కోప్పడ్డాడు, దేవుడు కోప్పడ్డాడు. తర్వాత యేసుక్రీస్తు ప్రభు కూడా కోప్పడ్డాడు, గుర్తుందో లేదో. సో యేసుక్రీస్తు ప్రభు వారు ఒక ఊచ చేయగల వాళ్ళని స్వస్థపరచాలని చూసినప్పుడు విశ్రాంతి దినాన్న నువ్వు ఇలా చేస్తావని వాళ్ళందరూ కూడా యేసయ్యకి ఆటంకంగా నిలిచినప్పుడు వాళ్ళ హృదయ కాఠిన్యాన్ని చూసి యేసు ప్రభు కోపంతో వాళ్ళందరి వైపు కలియ చూచారు అని మనం వాక్యంలో చూస్తాం. యేసయ్య కోపంతో వాళ్ళందరిని చూశారు. తర్వాత దేవాలయంలో వాళ్ళు దాన్ని దొంగల గుహగా, లేకపోతే రాబర్స్ డెన్గా, లేకపోతే ఒక బిజినెస్ ప్లేస్గా దాన్ని మార్చేసినప్పుడు యేసయ్య కోపం వచ్చి ఏం చేశారు? అక్కడ ఉన్నటువంటి ఆ రోకలు మార్చే రోకలన్నీ కూడా పడేసి, అక్కడ ఉన్న గొర్రెల్ని, అక్కడ ఉన్న వాటి పశువులని తోలేసి అక్కడ వాళ్ళందరూ కూడా పంపించేశారు. నా దేవుని ఆలయాన్ని మీరు దొంగల గుహగా మారుస్తారని యేసయ్య కోపం వచ్చేసింది. సో యేసయ్య కోపపడ్డాడంటే కోపపడడం అనేది పాపం కాదు, కోపపడడం అనేది పాపం కాదు అనేది మీరు బేసిక్గా మీరు అర్థం చేసుకోవాల్సిన విషయము. పాత నిబంధన కాలం కావచ్చు, కొత్త నిబంధన కాలం కావచ్చు, పాపం చేసినప్పుడు దేవుడు కోపపడ్డాడు ప్రజల మీద. సో కోపపడటం తప్పుగా. మోషే మనం చూస్తే ఇశ్రాయేలు ప్రజలు పాపం చేసినప్పుడు ఆ యొక్క 10 ఆజ్ఞలు పట్టుకుని వస్తుంటే వాళ్ళు విగ్రహారాధన చేస్తూ వాళ్ళు భయంకరమైన పాపం చేసిన మోషే కోపం వచ్చింది. క్లియర్గా దేవుడు వాక్యంలో రాయించాడు. సో కోపపడటం అనేది తప్పు కాదు, కోపపడటం అనేది తప్పు కాదు. కోపపడటం అనేది దేవుడిచ్చిన ఎమోషన్. కానీ ఆ కోపాన్ని రైట్ వేలో హ్యాండిల్ చేయకపోతే, ఆ కోపాన్ని ప్రాపర్ వేలో మనం దాన్ని చేయకపోతే గనక అది పాపము అన్న విషయాన్ని మీరు గమనించాలి. సో కొన్ని సందర్భాల్లో కోపం మంచిదే అనే విషయం కూడా మనము అర్థం చేసుకున్నాం. కొన్ని సందర్భాల్లో కోపం మంచిదే అనే విషయం కూడా అర్థం చేసుకున్నాం. కోపాన్ని సాధారణంగా 2-3 రకాలుగా ఎక్స్ప్రెస్ చేస్తుంటారు జనాలు. ఒకటి, రాంగ్ వేలో ఎక్స్ప్రెస్ చేసే విధానం ఏంటంటే, ఎవరైనా తప్పు చేశారు, మీకు కోపం వచ్చింది. ఆ కోపం వచ్చినప్పుడు మీరేం చేస్తారు? వాళ్ళ మీద కోపాన్ని వాళ్ళ మీద ఎక్స్ప్రెస్ చేయకుండా అది ఇంట్లో వాళ్ళ మీద, ఎవరి మీద ఆ కోపాన్ని చూపిస్తాడు. ఆఫీస్లో బాస్ తిట్టాడు, లేకపోతే మీ యొక్క బిజినెస్ చోట ఏదో ప్రాబ్లం వచ్చింది, మీరు అక్కడ మీ యొక్క కోపాన్ని ఎక్స్ప్రెస్ చేయకుండా ఆ కోపాన్ని వాళ్ళ మీద ఎక్స్ప్రెస్ చేయడం చేత కాక మీరేం చేస్తారు? వాళ్ళు ఏమనాలో తెలియక ఆ కోపాన్ని వచ్చి పాపం మీ భార్య మీదో, మీ పిల్లల మీదో ఆ కోపాన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. దట్స్ రాంగ్, అలా చేయకూడదు.
అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లు అని అంటా ఉంటారు కదా పెద్దోళ్ళు. సో వేరే వాళ్ళ కోపము వేరే వాళ్ళ మీద చూపించాల్సిన కోపం వేరే వాళ్ళ మీద చూపించడం అనేది సరైనది కాదు. రెండోది వీళ్ళేం చేస్తారంటే కోపాన్ని నెగెటివ్ రాంగ్ వేలో హ్యాండిల్ చేయడం ఏంటంటే, ఆ కోపాన్ని ఏం చేస్తారు ఎక్స్‌ప్రెషన్ చేయకుండా లోపలే దాచిపెట్టేసుకుంటారంట బాటిల్‌లో. దాన్ని మొత్తం కూడా సీసాలో కుక్కేసినట్టుగా కుక్కేస్తారు. అది కూడా డేంజరే. ఏదో ఒక రోజున ఏమవుతుందంటే, ఈ కోపం అనేది మొత్తం గూడా ఒక్కసారి ఉప్పొంగిపోయి, మొత్తం గూడా బ్లాస్ట్ అయిపోయేటువంటి ప్రమాదం. అగ్నిపర్వతంలాగా బద్దలైపోతారు. ఈళ్ళని కంట్రోల్ చేయడం మన వల్ల గాదిక. ఆ టైంలో వీళ్ళు ఎంతటి అఘాయిత్యమైనా చేసేస్తారు. ఆ చేతిలో ఉన్నటువంటి దాంతో కొట్టేయడమో, లేపోతే పగలగొట్టేయడమో, లేపోతే అవసరమైతే ఆ వ్యక్తిని చంపేసినా గూడా మనకి ఆశ్చర్యం లేదు. అంతగా వాళ్ళు ఒక్కసారిగా బర్స్ట్ అయిపోతారు. అట్లా లోపల దాచిపెట్టి దాన్ని అలా ఉంచడం కూడా డేంజరే అన్న విషయాన్ని దయచేసి మీరు గమనించాలి. మూడోదిగా ఏం చేస్తూ ఉంటారంటే కొంతమంది వాళ్ళ మీద వాళ్ళకి కోప్పడిపోతా ఉంటారు. అంటే ఈళ్ళ మీద చూపించాల్సిన కోపం వాళ్ళ మీద చూపించలేక ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ మీద వాళ్ళే కోప్పడుకుంటూ ఉంటారు. వాళ్ళని కొట్టుకోవడం, లేకపోతే వాళ్ళని గాయపరుచుకోవడం, నా బతుకేటి ఇలా తయారైంది, నా జీవితం ఏంటి ఇట్లా తయారైపోయింది, వాళ్ళని హాని చేసుకోవడం, వాళ్ళని ఇబ్బంది పెట్టుకోవడం అట్లా కూడా చేస్తుంది. దట్స్ ఆల్సో రాంగ్. అది కూడా కరెక్ట్ కాదు. సో ఇట్లా ఒక 3 తప్పుడు విధానాల్లో కోపాన్ని ప్రదర్శించడం అనేది చేస్తూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా రాంగ్ అనే విషయాన్ని మనము గమనించాలి. ఫ్రెండ్స్ ఇలా చెప్పుకుంటూ పోతే మనకి చాలా చాలా విషయాలున్నాయి. కాపోతే అవన్నీ గూడా మనము చూడడానికి మనకెక్కువ సమయం లేదు. అయితే ఈ కోపాన్ని డిఫరెంట్ ఫార్మ్స్‌లో గూడా మనం ఎక్స్‌ప్రెస్ చేస్తూ ఉంటాం. డిఫరెంట్ ఫార్మ్స్‌లో గూడా మనము దాన్ని ఎక్స్‌ప్రెస్ చేస్తూ ఉంటాం. ఎట్లా అంటే కోపం వచ్చినప్పుడు కొన్ని సూచనలు మాట్లాడకుండా ఉండడం గూడా కొంతమందికి అలాగే కోపం వచ్చినంక మాట్లాడరు. మాట్లాడరు. ఇంకోటేంటి కోపం వచ్చిందని కొంతమంది ఏం చేస్తారంటే సెటైర్‌లేస్తూ ఉంటారు. సెటైర్‌లేస్తూ ఉంటారు. ఆ రకంగా వాళ్ళ కోపాన్ని మారువేషం అంటే ఒక కవరింగ్ వేరే విధానాల్లో చూపిస్తూ ఉంటారు. కొంతమంది శత్రుత్వాన్ని పెంచుకుంటారు. ఎట్లా వాళ్ళ మీద పగ పెట్టుకోవడము. ఆ టైంకి బాగానే ఉంటారు. కానీ లోపల పగ పెట్టుకుంటా ఉంటారు. తర్వాత ఈ విషయాన్ని వేరే వాళ్ళతో ముచ్చటించడం ద్వారా, వేరే వాళ్ళతో మాట్లాడడం ద్వారా. తర్వాత కొంతమంది కోపంలో చేయాల్సిన పనులు చేయకుండా ఆలస్యం చేస్తూ ఉంటారు. ఇవన్నీ గూడా వాళ్ళు డిఫరెంట్ వేలో దాన్ని ఆహ్, వేరే రూపాల్లో దాన్ని ఎక్స్‌ప్రెస్ చేయడం అనేది జరుగుతా ఉంటుంది. సో, ఇవన్నీ గూడా కొన్ని రకాలైనటువంటి సమస్యలని మనము అర్థం జేసుకోవాలి. యాక్చువల్‌గా జ్వరం వచ్చినప్పుడు లోపల ఉండే ఆ మనిషి యొక్క శరీరం యొక్క బలహీనతలన్నీ బయటపడతాయి. అలాగే మీకు కోపం వచ్చినప్పుడు మీ యొక్క మానసికమైనటువంటి అవస్థ ఏంటో బయటపడుతుంది. మీరు కోపం వచ్చినప్పుడు మీ యొక్క మానసిక అవస్థ ఎలా ఉంది? మీ యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంది? మీరు ఎలాంటి మనిషి అనేది బయటపడిపోతుంది. కాబట్టి ఈ కోపాన్ని మనం జాగ్రత్తగా హ్యాండిల్ చేయకపోతే గనక డ్యామేజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటది. అందుకే యాంగర్ ఈస్ 1 లెటర్ షార్ట్ ఆఫ్ డేంజర్ అంటారు. యాంగర్ ఈస్ 1 లెటర్ షార్ట్ ఆఫ్ డేంజర్. అంటే యాంగర్ అనే దాని ముందు డి అని పెట్టారనుకో ఏమవుతుంది డేంజర్. అంటే యాంగర్‌లో ఏముంది? డేంజర్ ఉంది అన్న విషయాన్ని మీరు దయచేసి గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. సో, ఈ సమయంలో మనం ఏం చేద్దాము? అసలు జనరల్‌గా మామూలుగా ఉండే కోపానికి ఏం చేయాలి అని ఒక 9 ప్రిన్సిపల్స్ మీకు చెప్తా. మొండి కోపం ఉన్నవాళ్ళు ఏం చేయాలనే దాన్ని నేను లాస్ట్‌లో చెప్తా. సో, ఇప్పుడు కోపాన్ని హెల్తీ వేలో మనం ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలి? లేపోతే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనే విషయం గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. టు హ్యాండిల్ యువర్ యాంగర్ ఇన్ ఎ హెల్తీ వే. ఆరోగ్యకరమైనటువంటి రీతులు దాన్ని మీరు ఎలా ఉపయోగించుకోవాలి అంటే, ఈ 9 ప్రిన్సిపల్స్ మీరు ఫాలో అవ్వండి. నంబర్ 1 కన్ఫెస్ ఇట్. కన్ఫెస్ ఇట్ అంటే నీకున్న కోపాన్ని నువ్వు ఒప్పుకోవాలి. చాలా మందికి వాళ్ళ కోపం వచ్చినా సరే, నాకు కోపం వచ్చింది అన్న విషయాన్ని వాళ్ళు ఒప్పుకోరు. అట్లాంటి వాళ్ళని క్యూర్ చేయడం కష్టం. ఇప్పుడు రోగికి రోగం వచ్చిందన్నప్పుడు ఆ రోగి తన రోగాన్ని ఒప్పుకోనప్పుడు డాక్టర్ ఏం చేయగలుగుతాడు? ఏం చేయలేడు. కాబట్టి మీకు కోపం వచ్చినప్పుడు దాన్ని మీరేం జేయాలంటే, మీరు దాన్ని సప్రెస్ చేయడమో, లేపోతే ఎవడో మీద గట్టిగా దాన్ని కుమ్మరించేయడమో కాకుండా ఏం జేయాలి మీరు? దాన్ని మీరు ఒప్పుకోవడం నేర్చుకోవాలి. కన్ఫెస్. అడ్మిట్ యువర్ ప్రాబ్లమ్. అడ్మిట్ యువర్ ప్రాబ్లమ్. ఎవరి దగ్గర ఒప్పుకోవాలి? నీకు నువ్వు ఒప్పుకోవాలి. ప్రభు దగ్గర కూడా దాన్ని నువ్వు ఒప్పుకోవడం చాలా చాలా అవసరము. రెండోది ట్రేస్ ద కాజ్ ఆఫ్ యువర్ యాంగర్. అసలు నువ్వు కోప్పడ్డానికి కారణం ఏంటి అన్నదాన్ని ట్రేస్ చేయడానికి ప్రయత్నం చెయ్యి. ఆస్క్ వై ఐ యామ్ యాంగ్రీ.
ఎందుకు నేను కోపంగా ఉన్నాను అన్న విషయము నువ్వు ఆలోచించాలి. అంటే నువ్వు కోపపడ్డములో న్యాయపరమైన కారణం ఉందా లేదా? కోప్పడతాం. కోప్పడడానికి కోప్పడొచ్చు, పెద్ద విషయం కాదు. కానీ కోప్పడ్డంత నిజమైన సీరియస్ మ్యాటర్ అందులో ఉందా? నిజంగా ఇది కోప్పడాల్సినటువంటి విషయమేనా? అనేది కూడా మీరు ఆలోచించడం చాలా చాలా అవసరం. చూడండి, మీరు గమనిస్తే యోనా దగ్గరికి దేవుడొచ్చి అడుగుతాడు. యోనా, నువ్వు కోప్పడటం న్యాయమేనంటావా అని అడుగుతాడు. యోనా, నువ్వు కోప్పడటం న్యాయమేనా అని చెప్పేసి అంటాడు. అలాగే మనం కూడా ప్రశ్నించుకోవాలి. నేను ఇప్పుడు కోప్పడటం న్యాయమేనా? ఇది హేతుబద్ధమేనా? ఇది ఇది జస్టిసేనా? అనేది మీరు ఒకసారి ఆలోచించడం చాలా చాలా మీకు మంచిది. మూడవది, యాక్సెప్ట్ పర్సనల్ రెస్పాన్సిబిలిటీ ఫర్ యువర్ యాంగర్. మీ యొక్క కోపానికి మీరే బాధ్యత వహించాలి. మీ యొక్క కోపానికి మీరే బాధ్యత నో వన్ కెన్ మేక్ యూ లూజ్ కంట్రోల్ ఆఫ్ యువర్ ఎమోషన్ ఎక్సెప్ట్ యూ. యూ చూస్, ద చాయిస్ ఈస్ యువర్స్. ఏంటంటే కోప్పడాలా వద్దా అనేది నీ చాయిస్. ఎవడు నిన్ను దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేడు. వాడు కోపం తెచ్చే ఇన్సిడెంట్ చేసినప్పటికీ, లేదా కోప్పడే పని చేసినప్పటికీ కూడా కోప్పడాలా వద్దా అనేది నీ చాయిస్, నీ ఇష్టం. నువ్వు కోప్పడాలంటే కోప్పడవచ్చు, లేదు నేను కోప్పడకూడదు అంటే నువ్వు కంట్రోల్. అట్లాంటి కంట్రోలింగ్ ఎబిలిటీని దేవుడు మానవుడికి ఇచ్చాడు, మనుషులైన మనకి ఇచ్చాడు. అందుకే మనం మనుషులు అంటాం. మనం పశువులం కాదు కదా, మనం మనుషులు. అంటే మనకి వివేచన శక్తి, నిగ్రహ శక్తి అనే దేవుడు ఇచ్చాడు. కాబట్టి కోప్పడాలా వద్దా అన్నది నువ్వు ఆలోచించాలి. అంటే ఒకవేళ నువ్వు కోప్పడ్డానంటే దానివల్ల జరిగేటువంటి నష్టాన్ని, పర్యవసానాలు కూడా నువ్వే బాధ్యత వహించాలి. అయ్యేది నువ్వు కోపంలో అలా చేసేసేనంటే కుదరదు. నువ్వు కోప్పడ్డావంటే ఆ కోప్పడినప్పుడు ఏదైనా ఒక మాట అన్నా, ఏదైనా డ్యామేజ్ జరిగినా, ఏదైనా నష్టం జరిగినా దానికి పూర్తి బాధ్యత నువ్వు వహించాలి. అలా జరిగిపోయిందంటే కుదరదు. ఎందుకంటే ఏదైనా నిన్ను స్టిమ్యులేట్ చేసేది కానీ అది నువ్వు దానికి రెస్పాండ్ అవ్వాలా వద్దా అనేది నీ చేతుల్లో ఉంటుంది. సో అది మీరు ఆలోచించాల్సినటువంటి విషయం. సో టేక్ రెస్పాన్సిబిలిటీ, పర్సనల్ రెస్పాన్సిబిలిటీ ఫర్ యువర్ యాంగర్. నాలుగవది, ట్రైన్ యువర్ సెల్ఫ్ టు హోల్డ్ యువర్ టంగ్ అంటిల్ యూ కూల్ డౌన్. అంటే మిమ్మల్ని మీరు ట్రైన్ చేసుకోవాలన్నమాట. ఎలా అంటే మీకు కోపం వచ్చింది, ఆ కోపంలో మీరు వెంటనే మీరు చేసే ప్రమాదం ఏంటంటే ఏది పడితే అది మాట్లాడద్దు. ఆ మాట అనే ముందు ఫస్ట్ మీరు కూల్ డౌన్ అవ్వండి, మీరు చల్లబడండి ఫస్ట్. ఎందుకంటే ఆ కోపంలో ఉన్నప్పుడు మీరు మాట్లాడితే ఖచ్చితంగా మీరు పాపం చేయడానికి అవకాశం. త్వరగా మీరు కోప్పడి ఒక తప్పుడు మాట అనేయచ్చు, ఏదో బూతు మాట మాట్లాడేయచ్చు, లేకపోతే మీరు పరుషంగా కూడా మాట్లాడే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు కూల్ అయ్యేంత వరకు కూడా నాలికని నోరు తెరవనివ్వకండి, నోరు తెరవనివ్వకండి. ద మోర్ ఎమోషన్స్ హీట్ అప్, ద మోర్ రీజన్ గోస్ అవుట్ ఆఫ్ ద విండో. మీకు ఆ యొక్క కోపం పెరిగే కొద్దీ మీ రీజనింగ్ అనేది తగ్గిపోతుంది. మీరు కోప్పడే కొద్దీ మీ రీజనింగ్ అనేది తగ్గిపోతుంది, మీ ఆలోచన విధానం అనేది తగ్గిపోతుంది, మీరు థింకింగ్ చేసే కెపాసిటీ అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఆ హీట్లో మీరు తొందరపడి మీరు మాట అనేయొద్దు. ఫస్ట్ మీ కోపం రాగానే చేసేవండి, నోరు కట్టేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో నోరు తెరవకండి, నోరు తెరవకండి. చూడండి, సామెతలు 29:22. సామెతలు 29:22 ఏముంటుందంటే, కోపిష్ఠుడు కలహం రేపును. కోపిష్టి వాడు ఏం చేస్తే వెంటనే కలహం రేపేస్తాడు. అంటే వాడు ఏదో ఒక మాట అంటాడు, వాడొకడు ఏదో ఒక మాట అంటాడు, మొత్తం గొడవ అయిపోతుంది. ముంగోపి అధికమైన దుష్క్రియలు చేయను. ముంగోపెండు, ముక్కు మీద కోపం ఉన్నాడు, అధికమైన దుష్క్రియలు చేయను. అంటే వాడు ఎంత భయంకరంగా రియాక్ట్ అవుతాడో ఊహించడం కష్టం. కాబట్టి ఆ హీట్ మీద మీరు, ఆ కోపం మీద మీరు మీ యొక్క నోరును మాత్రం ఎట్టి పరిస్థితిలో తెరవద్దు. సైకాలజిస్టులు ఎక్కువ ఏం చెప్తారంటే ఒక 10 లెక్క పెట్టండి అంటారు. 10, 9, 8 అట్లా లెక్క పెట్టండి, కొంచెం కూల్ అవుతారంట. మళ్ళీ కూల్ కాకపోతే మళ్ళీ రివర్స్లో లెక్క పెట్టా అంటాడు. సో అలా అంటారు. సో మనం క్రిస్టియన్స్ మనం ఇంకో పని చేయొచ్చు, మనం చక్కగా లార్డ్స్ ప్రేయర్ రిపీట్ చేయొచ్చు. ఓ ప్రభువా కోపం వచ్చేస్తుందని చెప్పేసి లార్డ్స్ ప్రేయర్ మనం రిపీట్ చేయొచ్చు. పరలోకమందున మా తండ్రి అనే ప్రేయర్ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. లేకపోతే ఇంకా బెస్ట్ ఏంటంటే సైలెంట్ ప్రేయర్, ప్రభువా నాకు మస్తు కోపం వస్తుంది ప్రభువా, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, ప్లీజ్ కంట్రోల్ మీ ప్రభువా, నేను దయచేసి అవుట్ ఆఫ్ కంట్రోల్ కాకుండా నన్ను కనికరించు ప్రభువా అని మీరు ప్రేయర్ చేయొచ్చు. సైలెంట్గా మీరు ప్రేయర్ చేయొచ్చు. దిస్ ఈస్ బెస్ట్. మిగతా అన్ని టెక్నిక్స్ కానీ దిస్ ఈస్ బెస్ట్. ఏంటంటే నీకు కట్టలు తెంచుకునే కోపం వచ్చింది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ప్రేయర్ చేయి, సైలెంట్గా ప్రేయర్. ప్రభువా
హెల్ప్ మీ, అవుట్ ఆఫ్ కంట్రోల్ కాకుండా నన్ను కరుణించు ప్రభు అని లోపల ప్రేయర్ చేయడం చాలా మంచిది. ప్రోవర్బ్స్ 15:1, సామెతలు 15:1, మృదువైన మాట క్రోధమును చల్లార్చును. మృదువైన మాట క్రోధాన్ని చల్లారుస్తుంది, నొప్పించు మాట కోపములు రేపును. మీరు మీరు మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుని కూల్ అయిన తర్వాత మీరు మాట్లాడితే మృదువైన మాటలు వస్తాయి. అక్కడేమవుతుంది, గొడవ చల్లారిపోయే అవకాశం. మీరు ఆ హీట్లో కనుక మాట్లాడితే ఏదో ఒక నొప్పించే మాట మీరు మాట్లాడతారు, అవతల వ్యక్తి ఇంకా వాడు రైజ్ అయిపోతాడు, ఇక గొడవ బీభత్సంగా జరుగుతుంది. కాబట్టి అందుకే హీట్లో ఉన్నప్పుడు దయచేసి మీరు మాట్లాడొద్దు. 5వదిగా, వర్కౌట్ యువర్ అగ్రెషన్ ఇన్ హెల్దీ వే. వర్కౌట్ యువర్ అగ్రెషన్ ఇన్ హెల్దీ వే అంటే మీకు కోపం వచ్చేసిందా, ఏం చేయాలి మీకు అర్థం కావట్లేదు, దాన్ని పాజిటివ్ వేలో కన్వర్ట్ చేసేయండి. పాజిటివ్లో కన్వర్ట్ చేసేయండి. ఎట్లా, మీరు ఆ టైంలో ఎక్సర్సైజ్ చేసేయండి. కొంతమంది కోపం వస్తే ఏం చేస్తారంటే వాళ్ళు వాకింగ్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు, టకటక నడుచుకుంటూ, ఏం మాట్లాడరు వాళ్ళు. అక్కడ నుంచి టకటక నడుచుకుంటూ కొద్దిసేపు వాళ్ళకి నచ్చిన ప్రాంతాలకు వెళ్ళిపోయి నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమందికి షటిల్ ఆడుతూ ఉంటారు, అక్కసంతా పోయేదాకా ఆ షటిల్లో అక్కసంతా చూపిస్తూ ఉంటారు. తర్వాత కొంతమంది ఏంటి, వాళ్ళకి కోపం వస్తే కొంతమంది దాన్ని పాజిటివ్గా ఎలా మార్చుకుంటారంటే వాళ్ళకి నచ్చిన వర్క్ని చేసుకుంటూ కూర్చుంటారు. వారికి నచ్చిన వర్క్ని స్పీడ్గా చేసుకుంటూ కూర్చుంటారు. కొంతమంది భార్యలు అయితే భర్త తిట్టాడు అనుకోండి, భార్యలు ఏం చేస్తారంటే గిన్నెలు తోవడానికి వెళ్ళిపోయి ఆ కోపం అంతా కూడా గిన్నెల మీద వేసి రుద్దుతా ఉంటారు. ఆ కోపం అంతా కూడా గిన్నెల మీద చూపిస్తూ ఉంటారు అన్నమాట. ఇక్కడ కోపం ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, గిన్నెలు కూడా శుభ్రంగా తలతల్లాడే విధంగా క్లీన్ అయిపోతూ ఉంటాయి. సో ఇట్లా మీరు యాక్చువల్గా మీరు పాజిటివ్ వేలో కూడా దీన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. మీకు ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియట్లేదు, పిచ్చ కోపం వచ్చేస్తుంది, దాన్ని మీరు మీకు నచ్చిన యాక్టివిటీని చేయడానికి ఆ సమయాన్ని మీరు కేటాయించవచ్చు. ఇది కూడా ఒక మంచి ఐడియా. తర్వాత గెయిన్ సెల్ఫ్ కంట్రోల్ బై లూజింగ్ కంట్రోల్ టు ది హోలీ స్పిరిట్. 6వ పాయింట్ ఏంటంటే, మిమ్మల్ని మీరు నిగ్రహించుకునే శక్తి మీకు దొరకదు కాబట్టి మీకు నిగ్రహ శక్తి దొరకడం కోసం ఏం చేయాలంటే పరిశుద్ధాత్మ సహాయాన్ని మీరు తీసుకోండి. అందుకే బైబిల్ మనకు చెప్తా ఉంది, ఆత్మపూర్ణుడై ఉండుడి, బీ ఫిల్డ్ విత్ ది హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి డివైన్ కంఫర్టర్ మనకు తోడుగా ఉన్నాడనే విషయం మీకు తెలుసా? ఆయన మనకి పరిశుద్ధాత్మ ఫలం ఇస్తాడు, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం. అందులో దీర్ఘశాంతం అనే ఫలాన్ని ఆయన మాత్రమే ఇవ్వగలుగుతాడు. కాబట్టి కోపంగా ఉన్నప్పుడు మనకు అవసరం దీర్ఘశాంతం, ఆ పేషెన్స్ని పరిశుద్ధాత్మ మనకి ఇస్తాడు. కాబట్టి అవిశ్వాసులకి అవకాశం లేదు. బిలీవర్స్ మనలో మనం కంట్రోల్ చేసుకోవడానికి మనకు సహాయపడేటువంటి రిసోర్స్ పర్సన్ ఉన్నారు. ఆయన ఎవరు? సాక్షాత్తు దేవుడు అని హోలీ స్పిరిట్. కాబట్టి ఆయన హెల్ప్ తీసుకోండి. మీ యొక్క డ్రైవింగ్ సీట్లోంచి మీ జీవితం అనే కారు ఉంది కదా, ఆ కారు డ్రైవింగ్ సీట్లోంచి మీరు పక్కకు వచ్చేసి ఆ సీట్లో హోలీ స్పిరిట్ని కూర్చోమనండి. హోలీ స్పిరిట్ దేవా, నువ్వు డ్రైవ్ చేయి, నువ్వు ఎట్లా నడిపిస్తే అట్లా నడుస్తానని మీ యొక్క పగ్గాలు ఆయన చేతికి అప్పగించండి, మీ స్టీరింగ్ని ఆయనకి ఇచ్చేసేయండి. 2 ఇన్సిడెంట్స్. ఒక కారు ఉంది, ఆ కారులో ఒకడు బాగా తాగేసి డ్రైవింగ్ చేస్తూ పోనిస్తూ పాపం రోడ్డు మీద ఒక ముసలాయన దాటుతూ ఉంటే ఆ ముసలాయన గుద్దేశాడు వీడు. పాపం ముసలాయన అక్కడక్కడే స్పాట్ డెడ్. ఇది ఒక ఇన్సిడెంట్. ఇంకొక కారు ఉంది, ఆ కారులో డ్రైవరు పాపం ఒక ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నటువంటి ఒక పేషెంట్ని మరి తీసుకుని అక్కడ హాస్పిటల్ నుంచి పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్తా ఉన్నాడు. చూడండి, 2 కార్లే. ఒక కారు వెళ్ళి యాక్సిడెంట్ చేసింది, ఇంకో కారులో ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్న వ్యక్తిని సేఫ్గా తీసుకెళ్ళడానికి ఇంకో కారు ఉపయోగపడింది. ఎక్కడ డిఫరెన్స్ అంటే డ్రైవింగ్ సీట్లో ఎవడు కూర్చున్నాడు అనేది ఇక్కడ పాయింట్. ఆ మొట్టమొదటి కారులో కూర్చున్నాడు మందు దాగి యాక్సిడెంట్లు చేశాడు. రెండో దాంట్లో అంబులెన్స్ అనే కారులో కూర్చున్న డ్రైవర్ ఏం చేశాడు? వ్యక్తి ప్రాణాలను కాపాడడం కోసం బండిని తోలుతున్నాడు. అలాగే నీ జీవితంలో నువ్వు వినాశనాన్ని కలిగించే వ్యక్తిగా ఉండాలి అంటే నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. నీ డ్రైవింగ్ సీట్లో నువ్వే కూర్చుంటే సరిపోతుంది. కానీ నీ వల్ల వినాశనం జరగకుండా ఇతరులకు మేలు జరగాలి అన్న ఆలోచన తపన కనుక నీకు ఉన్నట్లయితే నువ్వేం చేయాలంటే నీ డ్రైవింగ్ సీట్లోకి హోలీ స్పిరిట్ని కూర్చోమని చెప్పి, అయ్యా నువ్వు నడిపించు బండిని అని చెప్పేసి ఆయన చేతికి మీ పగ్గాలు అప్పగిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది మీ జీవితము.
కాబట్టి గలేషియన్స్ 5:20 ఫ్రూట్ ఆఫ్ ది స్పిరిట్ లో ఒకటి ఏంటంటే ఆశా నిగ్రహము. 7వది డు నాట్ నర్స్ ఏ గ్రడ్జ్. డు నాట్ నర్స్ ఏ గ్రడ్జ్ అంటే మీరు కోపం వచ్చినప్పుడు మీరు దాన్ని గ్రడ్జ్ని పెంచుకోవద్దు. అంటే ఆ వ్యక్తి మీద పగ, ద్వేషాన్ని నూరు పోసుకోవద్దు. ద లాంగర్ యూ హోల్డ్ ఆన్ టు ఇట్ ద మోర్ ఇట్ గెట్స్ హోల్డ్ ఆన్ యూ. చూడండి, మీరు ఎక్కువగా ఒక వ్యక్తి మీద పగ, ద్వేషం పెంచుకున్న కొద్దీ ఆ వ్యక్తి కంట్రోల్లోకి మీరు వెళ్ళిపోతూ ఉంటారు అన్నది వాస్తవము. చూడండి, మీరు ఎప్పుడైనా ఒక వ్యక్తి మీద కోపం పెంచుకుని, ద్వేషం పెట్టుకుని, పగ పెట్టుకున్నారనుకోండి, మీరు ఎక్కువ ఎవరి గురించి ఆలోచిస్తారు? ఆ వ్యక్తి గురించి ఆలోచిస్తారు. ఎవరితో మాట్లాడి ఎక్కువ ఎవరి గురించి మాట్లాడతారు? ఆ వ్యక్తి గురించి అఫ్కోర్స్ మీరు నెగిటివ్గా ఆ వ్యక్తి గురించి మాట్లాడిన కూడా ఎప్పుడు ఎవరితో మాట్లాడి మీ టాపిక్ ఆ వ్యక్తే. అంటే ఆ వ్యక్తి మీ యొక్క థాట్స్ని, మీ యొక్క బిహేవ్ని ఎవరు డామినేట్ చేస్తున్నారంటే ఆ వ్యక్తే డామినేట్ చేస్తున్నాడు. మిమ్మల్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారంటే ఆ వ్యక్తి గురించిన ఆలోచనలే మిమ్మల్ని డామినేట్ చేస్తున్నాయి. కాబట్టి మిమ్మల్ని కంట్రోల్ చేసేది ఎవరు? మీరు కాదు, ఆ వ్యక్తి. అర్థమైతే నేను మీకు చెప్పింది? మీరు ఒక వ్యక్తి మీద పగ, ద్వేషం పెట్టుకొని ఆ వ్యక్తి గురించే ఆలోచించినా, ఆ వ్యక్తి గురించి ఇతరులతో నెగిటివ్గా మాట్లాడినా, ఆ వ్యక్తి గురించి డిస్కషన్ పెట్టినా మిమ్మల్ని కంట్రోల్ చేసేది మీరు కాదు, ఆ వ్యక్తే మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నాడు. ఎందుకు మన జీవితాన్ని వేరే వాళ్ళ కంట్రోల్లో పెట్టాలి? కాబట్టి మీరు దయచేసి ఆ పగని, ద్వేషాన్ని పెంచుకోకండి. పగను, ద్వేషాన్ని మీరు పెంచుకోకండి. బెస్ట్ థింగ్ ఏంటంటే మీరేం చేయాలి? క్షమించండి. ఫర్గివ్. క్షమించడం ఎంత మంచిదంటే అంత మంచిది. ఒక్కసారి మీరు క్షమించేశారనుకోండి, ఇక మ్యాటర్ అంతటితో క్లోజ్. మీ పని మీరు చూసుకోండి. మీరు ప్రొడక్టివ్గా మీ సమయాన్ని వాడుకుంటారు. లేకపోతే వాడి గురించి, ఆమె గురించి ఆలోచించి మీ బుర్రంతా ఖరాబ్ చేసుకుంటారు. అది అవసరం మనకి? అవసరం లేదు. ఓకే. ఎఫెసీ 4:26 కోపపడుడు కానీ పాపం చేయకుడి. కోపపడండి కానీ పాపం చేయకండి. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు. అపవాదికి చోటు ఇయ్యకుడి. చూడండి, సూర్యుడు అస్తమించేంత వరకు కూడా మీ యొక్క కోపాన్ని కంటిన్యూ చేయకూడదు. ఎవడైతే తన కోపాన్ని సూర్యుడు అస్తమించేదాకా ఉంచుకున్నాడు అనుకోండి, వాడితో పాటు రాత్రి వాడికి బెడ్ మీద కంపెనీ ఇచ్చేది ఎవరో తెలుసా? అపవాది, సైతాన్ అని చెప్పేసి బిలిగ్రాహం అన్నాడు. బిలిగ్రాహం ఏమన్నాడంటే, ఎవడన్నా ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని క్షమించకుండా ఆ కోపంతో అలాగే పడక గదిలోకి వెళ్ళి పడుకున్నాడంటే, ఆ రోజు ఆ వ్యక్తి ఎవరితో సహవాసం చేస్తూ పడుకుంటున్నాడంటే సైతానుతో. కోపంతో మీరు వెళ్ళి బెడ్ మీద పడుకుంటే మీరు మీ యొక్క ఫ్రెండ్ ఎవరు, మీ యొక్క కంపెనీ ఎవరంటే సైతాన్. అందుకే అపవాదికి చోటు ఇయ్యకూడని వాక్యం చెప్తోంది. కాబట్టి ఏ రోజు విషయం ఆ రోజు సెటిల్ చేసేసుకోండి, క్షమించేయండి, వదిలేసేయండి. దట్స్ ద బెస్ట్ థింగ్ యూ కెన్ డూ. ప్రశాంతంగా ఉంటారు మీరు. 8వది బీ ఓపెన్ అండ్ ఆనెస్ట్ విత్ ద అదర్ పర్సన్ అబౌట్ వాట్ ఈస్ స్టిరింగ్ యూ అప్. లేకపోతే మీరు ఇంకోటి చేయొచ్చు. బెస్ట్ ఏంటంటే ఆనెస్ట్గా, నిజాయితీగా, ఓపెన్గా ఆ వ్యక్తితో మీరు మాట్లాడండి. ఇప్పుడు ఆ వ్యక్తితో మీరు మాట్లాడవచ్చు కదా, మన మనుషులం కాబట్టి మాట్లాడుకోవచ్చు కదా, ఓపెన్గా షేర్ చేసుకోవచ్చు కదా. మీరు ఎట్లా చెప్పాలంటే, నువ్వు నా కోపం తెప్పించావాయ్ అని ఎలా మాట్లాడకూడదు. మనం ఎలా మాట్లాడాలంటే, నేను ఇలా చెప్తున్నాను, నువ్వు ఏమనుకోవద్దు, నువ్వు చేసిన ఆ పని నాకు కోపాన్ని తెప్పిస్తూ ఉంది. ఆ పని నువ్వు చేయడం కరెక్టేనంటావా? ఇది నువ్వు చేసే ఈ పని సరైందేనా? ఒకసారి నువ్వు ఆలోచించు. నేను ప్రేమతో నీకు చెప్తా ఉన్నాను, ఒక ఫ్రెండ్గా నేను చెప్తా ఉన్నాను, ఒకసారి ఆలోచించు అని మనం ఓపెన్గా మాట్లాడితే యూ కెన్ సీ వండర్ఫుల్ రిజల్ట్స్ అన్నమాట. అట్లా కాకుండా నాకు కోపం వచ్చి నువ్వు చేసే పని ఏంటి, నీకు అది బుద్ధి ఉందా, బుర్ర ఉందా అని చెప్పేసి ఇలా మాట్లాడనుకోండి, ఆడు వినడు. డిఫెన్సివ్ మూడ్లోకి వచ్చేసి నిన్ను అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి కమ్యూనికేషన్ కూడా ఇంపార్టెంట్ ఇక్కడ. కమ్యూనికేషన్ కూడా ఇంపార్టెంట్. ఓకేనా? తర్వాత 9వది సెట్ యువర్ స్పిరిట్ ఫ్రీ బై ప్రేయింగ్ ఫర్ ది పర్సన్ హూ హ్యాస్ ఇంజ్యూర్డ్ యూ. అయితే మీరు చేయాల్సింది ఏంటంటే, మిమ్మల్ని ఎవరైతే గాయపరిచారో, మిమ్మల్ని ఎవరైతే బాధ పెట్టారో ఆ వ్యక్తి కోసం మీరు ప్రార్థన చేయడం ద్వారా మీరు ఆ కోపం నుంచి విడుదల పొందవచ్చు.
నేను చెప్పాను కదా, ఎవరైనా మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నాడు అనుకోండి, కష్టపెడుతున్నాడు అనుకోండి, మిమ్మల్ని దారుణంగా టార్చర్ పెడుతున్నాడు అనుకోండి, మీరేం చేయాలా? ప్రేయర్ చేయాలి. ప్రభువా, ఆ వ్యక్తిని చూస్తేనే చాలు నాకు బీభత్సమైన కోపం వస్తుంది. వాడు చేసి ఎకిలి చేష్టలు, వాడు చేసే ద్వేషపూరితమైన కార్యాలు నా గుండెల్లో మంటలు రేపుతున్నాయి ప్రభువా, నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నువ్వు చెప్పావు కదా క్షమించమని శత్రువుని, నిన్ను బట్టి నేను క్షమించేస్తున్నా, నీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నా, నువ్వేం చేస్తావు నీ ఇష్టం. పగ తీర్చుకోవడం నా పని అన్నావు, నేను వాడికి ఏ హాని తలబెట్టను. ఓ ప్రేయర్ చేస్తున్నా. నేను కోరుకునేది ఒకటే, వాడు నాశనం అయిపోవాలని, ఆమె నాశనం అయిపోవాలని కోరుకోవట్లేదు. వాళ్ళు మారు మనసు పొంది, వాళ్ళు మంచిగుండి చక్కగా ఉంటే చాలు ప్రభువా. దయచేసి వాళ్ళని మార్చండి, వాళ్ళని ఆశీర్వదించండి అని ప్రేయర్ చేయండి. అద్భుతం, అద్భుతం, మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. దేవుడు అన్నాడు, ప్రభువా, నేను ప్రేమించలేకపోతున్న ఆ వ్యక్తిని ప్రేమించడానికి నాకు హెల్ప్ చేయండి, నాకు కృప ఇవ్వండి, నీ ప్రేమతో నింపండి. నువ్వు నన్ను అయోగ్యుడైన నన్ను ప్రేమించి క్షమించావు, అర్హత లేని నన్ను ప్రేమించి క్షమించావు కదా, వాళ్ళకు కూడా అర్హత లేదు నాకు క్షమాపణ పొందుకోవడానికి, కానీ నేను వాళ్ళని క్షమించాలనుకుంటున్నాను, కానీ క్షమించలేకపోతున్నాను, నీ ప్రేమతో నన్ను నింపు ప్రభువా అని ప్రార్థన చేయండి. డెఫినెట్గా మీరు మీ కోపాన్ని జయించగలుగుతారు, మీ కోపాన్ని మీరు జయించగలుగుతారు. సో ఫ్రెండ్స్, మీకు 9 విషయాలు 9 విషయాలు చెప్పాను. ఒకటి, కన్ఫెసేట్. మీ కోపంని మీరు హెల్దీ వేలో హ్యాండిల్ చేయాలంటే ఏం చేయండి? నెంబర్ 1 ఏంటి? కన్ఫెస్ ఇట్, దాన్ని ఒప్పుకోండి, అడ్మిట్ ఇట్, మీ కోపం ఉందని ఒప్పుకోండి. 2, మీ కోపానికి సరైన కారణమైన ఇది ట్రేస్ ఇట్, అంటే దాని మూలాల్లోకి వెళ్ళండి. ఇది కోపపడే విషయమేనా? అసలు నేను ఎందుకు కోపడుతున్నాను? నా కోపానికి కారణం ఏంటి? ఈ కారణం న్యాయమైందేనా? కొన్నిసార్లు మీరు ఎలా కూడా ఆలోచించాలి, అవతల వ్యక్తి సైడ్ నుంచి ఆలోచించి, నీ సైడ్ నుంచి నీ కోపం లేకపోతే తప్పుగా అనిపించింది, కానీ అవతల వ్యక్తి సైడ్ నుంచి ఆలోచిస్తే కొంత నీకు అది నీకు అంత కోపం తెప్పించే విషయం కాకపోవచ్చు. 3వది, యాక్సెప్ట్ యువర్ పర్సనల్ రెస్పాన్సిబిలిటీ ఫర్ యువర్ యాంగర్. మీ కోపాన్ని మీరే బాధ్యత వహించాలి. కోప్పడాలా వద్దు అనేది నీ చాయిస్. కోప్పడి డ్యామేజ్ తెచ్చుకుని దాని బాధ్యత నువ్వే వహించాలి. తర్వాత, ట్రైన్ యువర్ సెల్ఫ్ టు హోల్డ్ యువర్ టంగ్ అంటిల్ యూ కూల్ డౌన్. కూల్ డౌన్ అయ్యేంత వరకు కూడా, చల్లబడేంత వరకు కూడా నోటిని మాత్రం తెరవద్దు, ఎట్టి పరిస్థితులు నోరు తెరవద్దు. 5వది, వర్కౌట్ యువర్ అగ్రెషన్ ఇన్ హెల్దీ వే. మీరు ఆ కోపాన్ని పాజిటివ్ ఎనర్జీగా మార్చుకోండి. మీకు నచ్చిన యాక్టివిటీ చేయడమో, షటిల్ ఆడడమో, లేకపోతే వాకింగ్ వెళ్ళిపోవడము, లేకపోతే మీకు నచ్చిన పెయింటింగ్ చేయడమో, లేకపోతే మీ ఇష్టం వచ్చిన వర్క్ చేయడము, అంట్లు తోవడం, బట్టలు ఉతకడమో, ఏదో ఒకటి మీరు దాన్ని పాజిటివ్గా పనికొచ్చే విధంగా మార్చుకోండి. 6వది, గెయిన్ సెల్ఫ్ కంట్రోల్ బై లూజింగ్ కంట్రోల్ టు ద హోలీ స్పిరిట్. అంటే మీరు మీ యొక్క పగ్గాల్ని పరిశుద్ధాత్మ చేతికి అప్పగించి ఆయన యొక్క కంట్రోల్లో ఉండి ఆయన సహాయాన్ని మీరు తీసుకోండి. 7వది, డోంట్ నర్స్ ఎ గ్రడ్జ్. దయచేసి పగని, కక్షని, అసూయని పెంచుకోకండి. 8, బీ ఓపెన్ అండ్ ఆనెస్ట్ విత్ ద పర్సన్ అబౌట్ వాట్ ఈస్ స్టీరింగ్ యూ అప్. మీకు ఏ విషయంలో ఆ వ్యక్తి కోపం తెప్పిస్తున్నాడు, ఎందుకని కోపం తెప్పిస్తున్నాడు అన్న విషయాన్ని ఓపెన్గా, నిజాయితీగా, ప్రేమతో ఆ వ్యక్తితో మాట్లాడు. స్పీక్ ద ట్రూత్ ఇన్ లవ్ అని జీసస్ చెప్పారు. యేసయ్య ఏమనంటే సత్యాన్ని ప్రేమతో చెప్పాలి అన్నారు. సో మీరు సత్యాన్ని ప్రేమతో చెప్తే చాలా మంచి సత్ఫలితాలు మీరు చూడొచ్చు. 9వది, సెట్ యువర్ స్పిరిట్ ఫ్రీ బై ప్రేయింగ్ ఫర్ ది పర్సన్ హూ హ్యాస్ ఇంజ్యూర్డ్ యూ. నిన్ను గాయపరిచిన వ్యక్తి కోసం ప్రేయర్ చేయడం, ఆ వ్యక్తిని క్షమించే మనసు దేవుడు నీకు ఇవ్వాలని కోరుకోవడం, అలాగే ప్రభు ప్రేమతో నిన్ను నింపాలని, అలాగే ప్రభుకి ఆ వ్యక్తిని అప్పగించేసి నువ్వు ప్రశాంతంగా ఉండడం నువ్వు చేయగలిగినటువంటి మంచి పని. ఇలా చేసినట్లయితే డెఫినెట్గా మీరు మీ యొక్క కోపాన్ని సద్వినియోగపరుచుకున్నారని, హెల్దీ వేలో దాన్ని ఎక్స్ప్రెస్ చేశారని మనం చెప్పొచ్చు. దాన్ని మీరు హెల్దీ వేలో దాన్ని ఉపయోగించుకున్నారని మనము చెప్పొచ్చు. ఓకే, ఇప్పుడు కొంతమందికి చాలా తీవ్రమైనటువంటి తరచుగా కోపం వచ్చేస్తూ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే త్వరగా కోపం వచ్చేసిద్ది, తరచుగా కోపం వచ్చేసిద్ది, కారణం లేకుండా కోపం వచ్చేసిద్ది. ఇక వాళ్ళ జీవితం అంతా కూడా కోపిష్టి మనిషి అనే పేరు పడిపోతుంది వాళ్ళకి. మరి ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి అని మనం చూసినట్లయితే, వాళ్ళు కోపాన్ని తగ్గించుకోవడానికి, అంటే కోపిష్టి మనుషులు కనుక మీరు ఎవరైనా ఉన్నట్లయితే, ముక్కు మీద కోపం రా బాబు ఆయనకి అనే పేరు మీకు వచ్చినట్లయితే, ముక్కు మీద కోపం ఆమెకి అనే పేరు మీకు వచ్చినట్లయితే, మీరు ఏం చేయాలి అనే దాని గురించి కూడా మనము చూద్దాం.
నెంబర్ 1 ఏంటంటే ఫెలోషిప్ విత్ గాడ్. మీరు దేవునితో సహవాసంలో ఎదగాలి. మీరు దేవునితో సహవాసంలో, దేవునితో మంచి బంధంలో ఎదగాలి. మీకు యేసయ్యతో మంచి బంధం ఉన్నదా? నీవు నీ పా నీవు నీ నీవు పాపివని, నీ కోపాన్ని, అతి కోపం నువ్వు కలిగి ఉండి నువ్వు ఇతరులని గాయపరుస్తున్నావని, హర్ట్ చేస్తున్నావని, లేకపోతే నీ భార్యని అనుకోవడం మాట అంటున్నావని నువ్వు అనుకోవచ్చు. నువ్వు హర్ట్ చేసావని అనుకోవచ్చు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? హత్య చేసావంటాడు. ఎందుకంటే ఒక నిష్కారణంగా నీ నోట్లోంచి ఒక మాట వచ్చి ఎదుటి వ్యక్తిని గాయపరిచావంటే, బాధపరిచావంటే దేవుడి దృష్టిలో అదేంటంటే హత్య. నువ్వు మర్డర్ చేసినట్లు లెక్క దేవుడి దృష్టిలో. కాబట్టి నువ్వు పాపి అనే విషయం గుర్తెరిగి, నీ పాపం వలన ఒకరోజు నువ్వు చనిపోతావని అర్థం చేసుకుని, నీ పాపం వలన ఒకరోజు చనిపోయి నిత్య నరకానికి వెళ్తావని అర్థం చేసుకొని, మరి నీవు భయంకరమైన ప్రమాదాలను గుర్తించి, నిన్ను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడని, నీ పాపాలను తన మీద వేసుకొని నీకోసం శిక్ష అనుభవించాడని, నీకోసం ఆయన చనిపోయాడని, సమాజం 3వ రోజు తిరిగి లేచాడని, ఆయనని ప్రేమిస్తూ పిలుస్తున్నాడని, ప్రయాసపడి భారం మోసుకొనిచిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అని ప్రభు నిన్ను పిలుస్తా ఉన్నాడు. నువ్వు గనక యేసయ్య దగ్గరకు వచ్చి నీ పాపాన్ని యేసయ్య దగ్గర ఒప్పుకుని, ప్రభు నన్ను క్షమించు అని ఆయన వేడుకున్నట్లయితే ఇప్పుడే ప్రభు నిన్ను క్షమిస్తాడు, నీకు రక్షణ ఇస్తాడు. వన్స్ నీకు ప్రభుతో మంచి రిలేషన్షిప్ వచ్చిన తర్వాత నువ్వు ఆయనతో సహవాసం చేయాలి. అంటే అర్థం ఏంటంటే నువ్వు రోజు బైబిల్ చదవాలి. ఎప్పుడైతే నీ మైండ్ వాక్యం చేత నింపబడుతుందో నీకు తెలియకుండానే నీకు కంట్రోలింగ్ శక్తి పెరుగుతుంది అన్నమాట. నీ మైండ్ దేంతో ఫిల్ అయి ఉంటుందో దాన్ని బట్టే నీ యొక్క ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. నీ మైండ్ చెత్తవాడితో నింది అనుకోండి, నీ ప్రవర్తన చెత్తగా ఉంటుంది. నీ మైండ్ మంచి వాడితో నింపబడింది అనుకోండి, నీ ప్రవర్తన మంచిగా ఉంటుంది. శ్రేష్టమైన వాక్యం మీద ఆ వాక్యంతో నీ బుర్రంతా నింపుకున్నావు అనుకో, దేవుడితో సహవాసంలో ఉన్నావు అనుకో, నీలో నీకు తెలియకుండానే ఆ కంట్రోలింగ్ పవర్ నీకు వచ్చేస్తుంది. ఒకవేళ నువ్వు బిలీవర్ అయినా నీకు ముక్కు మీద కోపం ఉంది, బాగా కోపపడుతున్నావు, మాటికి కోపపడుతున్నావు, తరచుగా కోపపడుతున్నావు, కారణం లేకుండా కోపపడుతున్నావు అంటే యూ హ్యావ్ టు చెక్ యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవుడితో నీకు సరైన సహవాసం ఉన్నదా లేదా చెక్ చేయాలి. నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది? ప్రభుతో నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావు? నీ ప్రేయర్ లైఫ్ ఎలా ఉంది? నీ వాక్య పఠన ధ్యాన సమయం ఎలా ఉంది అనేది ఒకసారి నువ్వు ఆలోచించుకోవాలి. ఒకవేళ కనుక ప్రభుతో సరైన బంధం లేకపోతే ఐ ఎంకరేజ్ యూ, ప్లీజ్ రీడ్ బైబిల్ ఎవ్రీ డే, ప్లీజ్ ప్రే, ఎస్పెషల్లీ ప్రే ఫర్ యువర్ యాంగర్ ప్రాబ్లం. నీ కోపం అనే సమస్య గురించి ప్రార్థన చేయండి. రెండవది సెట్టింగ్ గోల్స్. మీ జీవితంలో మీరు సాధించగలిగినటువంటి గురి కలిగి ఉండాలి. కొన్ని మీరు గోల్స్ సెట్ చేసుకోవాలి, లక్ష్యాలను సెట్ చేసుకుని వాటి మీద వర్కౌట్ చేయాలి. ఎప్పుడైతే నీ గోలు నీకు ఉంటుందో, నీకు ఒక లక్ష్యం ఉంటుందో, దాని మీద నువ్వు వర్కౌట్ చేస్తున్నావో, ఈ అనవసర విషయాలన్నీ కూడా నువ్వు మర్చిపోతావు. వీటి మీద నీకు దృష్టి పెట్టవు. వీటి గురించి వాడేమన్నాడు, వీడేమనుకున్నాడు, వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఏం చేశారు, లేకపోతే నీకు కలిగిన నష్టాలు ఏంటి, వాళ్ళు ఏం నిన్ను బాధ పెట్టారు, ఇవన్నీ కూడా నీకు ఉండవు. నిన్ను బిజీగా చేసుకోవాలి. నీ గోల్ పెట్టుకొని ఆ లక్ష్యాలు సాధించే దిశగా నిన్ను బిజీగా చేసేసుకోవాలి. అప్పుడు వీటి గురించి ఆలోచించడానికి నీకు టైం దొరకదు, వాళ్ళ మీద కోప్పడడానికి నీకు అవకాశం ఉండదు. సో సెట్టింగ్ గోల్స్ని పెట్టుకోవాలి. మూడవది హెల్త్ ఇష్యూస్. నీకేమైనా నీకు పద్దాక కోపం వచ్చేస్తుంది, నువ్వు మాట్లాడితే కోపపడిపోతున్నావు అంటే బెటర్ యూ కన్సల్ట్ డాక్టర్. మీరు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీకు ఏమైనా బీపీ ప్రాబ్లం ఉందేమో చెక్ చేసుకోవాలి, షుగర్ ప్రాబ్లం ఉందేమో చెక్ చేసుకోవాలి, థైరాయిడ్ ఏమైనా ప్రాబ్లం ఉందా, లేకపోతే హార్మోన్స్ లోపం ఏమైనా ఉందా, లేకపోతే ఎమోషనల్ ఇన్స్టెబిలిటీ రావడానికి కారణాలు ఏంటి అనేది మీరు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేయడం మంచిది. కొన్నిసార్లు మీకు హై బీపీ ఉన్నా కూడా మీకు త్వరగా కోపం వచ్చేటువంటి అవకాశం ఉంది. షుగర్ ఉండి మీరు వీక్ అంటే షుగర్ ఉన్న వాళ్ళు ఆటోమేటిక్ కొన్నిసార్లు వాళ్ళ యొక్క అలసటకు గురవుతారు. అలసటలో అసహనం వచ్చేసి అలా కూడా కోపపడుతూ ఉంటారు. కాబట్టి యూ బెటర్ చెక్ థైరాయిడ్ ప్రాబ్లం ఉందా, అట్లాంటివన్నీ చెక్ చేసుకుంటూ మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమంటే ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి, తప్పే లేదు. మీ యొక్క హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే డాక్టర్ని కన్సల్ట్ అయితే ఆ మెడిసిన్స్ తీసుకోవడం వల్ల కూడా మీ పిచ్చి కోపం కంట్రోల్ అయ్యేటువంటి అవకాశం పిచ్చి కోపం కంట్రోల్ అయ్యేటువంటి అవకాశము ఉన్నది. ఎందుకంటే అది హెల్త్ ఇష్యూ అయింది అనుకోండి, మీరు ఎన్ని రకాల ప్రయత్నం చేసినా అది మెడిసిన్స్ వాడితేనే మీకు ఆ కోపం కంట్రోల్ అవుతుంది. సో కాబట్టి హెల్త్ ఇష్యూ అయితే మీరు డాక్టర్ని కన్సల్ట్ చేసి ఇలాంటివి చెక్ చేసుకోవడం మంచిది. తర్వాత మీకు ఇంకా మీరు చేయదగిన ఇంకొక విషయం ఎక్సర్సైజ్ చేయడం. మీరు మార్నింగ్ లేచి అట్లీస్ట్ కనీసం వాకింగ్ కన్నా వెళ్తే మీరు తెలియకుండానే మీకు ప్రశాంతత అనేది వస్తుంది. మీరు పొద్దున్నే లేచి చల్లగాలికి అలా వాకింగ్ వెళ్ళి ఆ ప్రకృతిని ఆస్వాదించి వస్తే మీ మైండ్ అంతా రిఫ్రెష్ అయ్యి కొంత ప్రశాంతతను చోటు చేసుకుని మీలో కొంత శాంత స్వభావం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. మీ స్ట్రెస్ లెవెల్స్ అనేది తగ్గిపోవడానికి
ఆస్కారం ఉంది. కాబట్టి ఎక్సర్సైజ్ చేయడం చాలా మంచిది. తర్వాత బీ రియలిస్టిక్ ఇన్ యువర్ ఎక్స్‌పెక్టేషన్స్ అబౌట్ పీపుల్. కొన్నిసార్లు మనం మీరు పిచ్చి కోపంతో కోప్పడుతున్నట్లయితే మీరొకసారి ఆలోచించాలి. ఏంటి అంటే, నేను ఈ వ్యక్తి విషయమై కోప్పడటం ఎంతవరకు సమంజసం? నేను ఈ వ్యక్తి ఇలా ఉండాలని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. అలా ఎక్స్‌పెక్ట్ చేయడం కూడా న్యాయమేనా? వాడు నేచర్ ఇది, వాడి స్వభావం ఇది, వాడు పెరిగిన పరిస్థితులివి, వాడి మెంటాలిటీ ఇది. ఇలాంటి వాడు నేననుకున్న విధంగా స్పందించాలి అని అనుకోవడం, నేననుకున్న విధంగా వాడు స్పందించలేకపోతే వాడి మీద కోప్పడడం అనేది ఎంతవరకు సమంజసం? అన్నటువంటి రియలిస్టిక్ ఎక్స్‌పెక్టేషన్. అంటే జనాల మీద మీరు ప్రతి ఒక్కడు నాతో మంచిగుండాలి, ప్రతి ఒక్కడు నాతో ఇలా ప్రవర్తించాలి, అలా ప్రవర్తించాలని మీరనుకున్న విధంగా వాళ్ళు ప్రవర్తించాలనుకోకుండా, అసలు వాడు నేను అనుకున్న విధంగా ప్రవర్తించడానికి వాడికంత స్టామినా ఉందా? లేకపోతే ఆడి దగ్గర నుంచి ఇంత ఎక్స్‌పెక్ట్ చేయడం అవసరమా? అన్నది కూడా మీరొకసారి ఆలోచించుకున్నట్లయితే మీకు ఇలాంటి థింకింగ్ అనేది చాలా హెల్ప్ అవుతది. చాలా హెల్ప్ అవుతది. చాలా హెల్ప్ అవుతది. తర్వాత నేను చెప్పాను కదా! మెడిటేట్ ఆన్ గుడ్ థింగ్స్. మంచి విషయాల మీద మీరు దృష్టి పెట్టండి. ఫిలిప్పి 4 ఏం చెప్తుందంటే, ఏ యోగ్యతైనను మెప్పైన ఉండిన యెడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. మంచి వాటి మీద నోబుల్ థింగ్స్ మీద మీ మనసు పెట్టండి అని చెప్తా ఉంది బైబిల్. కాబట్టి మంచి వాటి మీద మీరు మనసు పెట్టినప్పుడు మంచి ఆలోచనలు మీకు కలుగుతాయి. తర్వాత మీకు ఇంకా పిచ్చి కోపం ఉన్నట్లయితే పద్దాక మీరు కోపిష్టి వ్యక్తులైతే మీరు ఇంకొక పని కూడా చేయొచ్చు. ఏంటంటే మీ యొక్క కోపాన్ని మీ యొక్క ఫ్రెండ్స్‌తో మీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా! వాళ్ళతో మీరు మీ కోపాన్ని అంటే మీ యొక్క ఫీలింగ్స్‌ని షేర్ చేసుకోవచ్చు. అరే! పలానోడి మీద నాకు ఇలా కోపం వచ్చేసిందిరా! లేకపోతే నాకు పద్దాక కోపం వచ్చేస్తుందిరా! ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదురా! అని మీకు బెస్ట్ ఫ్రెండ్ మిమ్మల్ని అర్థం చేసుకొని మీకు కోఆపరేట్ చేసి మీకు మంచి సలహాలిచ్చి మీకు మంచి హెల్ప్‌ఫుల్‌గా ఉండేటువంటి ఒక వ్యక్తితో మీ యొక్క ఫీలింగ్స్ అని షేర్ చేసుకుంటే కూడా మీకు కొంత రిలీఫ్ అనేది దొరుకుతది. అది కూడా మంచిదే. తర్వాత మెయింటైన్ గుడ్ సోషల్ రిలేషన్స్ అన్నమాట. అంటే సమాజంలో ఉన్నటువంటి వారి చేత మంచి రిలేషన్‌షిప్స్ మెయింటైన్ చేయడానికి ప్రయత్నం చేయండి. అనవసరంగా ఆళ్ళతో వీళ్ళతో గొడవలు పెట్టుకోకుండా అందరితో మనం మంచిగుండాలి అని ఒక ఆలోచన కలిగి, సరే వాళ్ళు ఎలాంటి వాళ్ళని కానీ నేను మాత్రం వాళ్ళతో మంచిగుండాలి అనేటువంటి థింకింగ్‌తో మనం బయటికెళ్ళాలి. వాడు ఎలాంటోడైనా గాని. అందుకే బైబిల్ ఏం చెప్తుంది? నీకు వందనం చెప్పినోడికి నువ్వు వందనాలు చెప్తే, నిన్ను గ్రీట్ చేసినోడికి నువ్వు గ్రీట్ చేస్తే గొప్పతనం ఏముంది? నిన్ను గ్రీట్ చేయనోడికి గూడా నువ్వు గ్రీట్ చెయ్యి. అదే గొప్పతనం అని బైబిల్ చెప్తా ఉంది. అందుకే నేనేం చేస్తానంటే, మా చుట్టుపక్కలోళ్ళు నన్ను ఆళ్ళు ఇష్టపడినా, ఇష్టపడకపోయినా నేనేం చేస్తానంటే, వాడు హాయ్ చెప్తావాడికి. హాయ్ చెప్పేసి ఒక స్మైల్ ఇచ్చేసి ఎళ్ళిపోతా. సో, దెన్ ఆటోమేటిక్‌గా వాళ్ళు కూడా ఏం చేస్తారంటే, హాయ్ చెప్పి వాళ్ళు కూడా తెలియకుండా స్మైల్ ఇచ్చేస్తూ ఉంటారు. కనీసం వాడు హాయ్ చెప్పకపోయినా హ్యాపీ ఫీల్ అవుతారు. సో, అట్లా మనం ట్రై టు మెయింటైన్ గుడ్ రిలేషన్‌షిప్ విత్ ది సొసైటీ. మీ చుట్టూ ఉన్నటువంటి సమాజంలో ఉన్న వాళ్ళతో ఏం చేయాలంటే, ఒక మంచి రిలేషన్‌షిప్ మెయింటైన్ చేయడానికి వాళ్ళ దగ్గర నుంచి మీరు ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. నీవు వాళ్ళతో మంచిగా ఉండాలి అన్న కాన్సెప్ట్‌తో బయటికెళ్ళు. వాడు ఎలాంటోడైనా గాని, నేను మంచిగుంటాను అనేటువంటి మెంటాలిటీతో బయటికెళ్ళాలి. తర్వాత మీరు చేయగలిగింది కన్వర్ట్ ఇంటూ ప్రాఫిటబుల్ యాక్టివిటీ. ఇందాక చెప్పాను కదా! మీరు ఏదైతే కోపం ఉందో, ఆ కోపాన్ని మీరు మీ యొక్క వర్క్ చేయడానికి పాజిటివ్ ఎనర్జీగా దాన్ని మీరు వాడుకోండి. వాడుకోండి. తర్వాత థింక్ పాజిటివ్. పాజిటివ్‌గా థింక్ చేయడం నేర్చుకోండి. మనుషులందరూ పాపులు. వాళ్ళు ప్రవర్తించే విధానం ఇది. ఈ సమాజం అన్యాయం, అక్రమాలతో నిండిపోయింది. కాబట్టి వీళ్ళందరినీ మనము మార్చేద్దాము, లేపోతే వీళ్ళందరూ మన వేలో వచ్చేయాలనుకోవడం మూర్ఖత్వం. కాబట్టి అది అన్ని వేళలా జరిగేటువంటి పని కాదు అనే విషయాన్ని గూడా మనం అర్థం చేసుకోవడం చాలా చాలా అవసరం. తర్వాత గుడ్ మ్యూజిక్. మీకో విషయం తెలుసా? మీరు బాగా కోపంలో ఉన్నారనుకోండి, మంచి మ్యూజిక్ మీకు వింటే మీకు తెలియని ఒక ఆహ్లాదం మీలో ఏర్పడుతుంది. మంచి క్రిస్టియన్ మ్యూజిక్ ఉన్నాయి. సందర్భానికి తగ్గట్టుగా మ్యూజిక్ పాటలున్నాయి. అని సినిమా పాటలు జోలికి వెళ్ళొద్దు. క్రిస్టియన్ సాంగ్స్, మంచి డివోషన్ సాంగ్స్, జీసస్ సాంగ్స్ మీరు వినండి. చాలా మంచి పాటలున్నాయి. ఒక్కొక్క కోపం వచ్చింది, ఆ కోపానికి సంబంధించిన టైంలో కూల్ అవ్వడానికి చక్కటి పాటలున్నాయి. మంచి శ్రావ్యమైనటువంటి మ్యూజిక్‌లున్నాయి. అవన్నీ మీరు వినొచ్చు. తర్వాత రిలాక్సేషన్స్ మ్యూజిక్స్ అని ఈ మధ్య చాలా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌లు వస్తా ఉంది. మీరు యూట్యూబ్‌లో చూసారంటే రిలాక్సేషన్‌కి సంబంధించిన స్పెషల్ మ్యూజిక్స్ వస్తున్నాయి. అది మ్యూజిక్ థెరపీ అంటారు వాటిని. ఆ మ్యూజిక్ వింటా ఉంటే మీకు తెలియకుండానే ఒక రకంగా ఎక్కడికో మీరు వెళ్ళిపోయినట్టు ఒక ఫీలింగ్ వచ్చి మీరు ఒక రకంగా
కూల్ అవ్వడానికి అవి ఉపయోగపడతాయి అన్నమాట. అట్లాంటి మ్యూజిక్ వినటంలో తప్పేం లేదు. సో అట్లాంటి మంచి మ్యూజిక్ మీరు వినండి. నన్నడిగితే క్రిస్టియన్ మ్యూజిక్, మంచి డివోషన్ సాంగ్స్ మీరు వినండి. తప్పకుండా మీరు పాటలు వినటం అలవాటు చేసుకోండి. పాటలు వినటం అలవాటు చేసుకోండి. చక్కటి మంచి ఈ రోజు మన సెల్ ఫోన్‌లో మంచి మంచి పాటలున్నాయి. అన్నీ అందుబాటులో ఉన్నాయి కాబట్టి చక్కగా పాటలు వింటూ ఎంజాయ్ చేయండి. ఇవన్నీ మీరు చేయాల్సింది. ఏది మీకు బాగా పిచ్చి కోపం ఉన్నట్లయితే, ఎప్పుడు మీరు పద్దాక కోప్పడే వ్యక్తులైతే ఇవన్నీ మీరు చేయాలి. అయితే మీరు చేయకూడనివి గూడా ఉన్నాయి. చేయకూడనివి అంటే యూ షుడ్ నాట్ డూ దీస్ థింగ్స్. ఇప్పుడు చెప్పబోయే వాటిని మీరు చేయకూడదు. ఏంటంటే డోంట్ బీ ఫూలిష్ బట్ బీ వైస్. డోంట్ బీ ఫూలిష్ బట్ బీ వైస్. అంటే మూర్ఖంగా ఉండొద్దు. తెలివిగా ఉండండి. తెలివిగా ఉండండి. అంటే అర్థం ఏంటి? నేనింతే. నేనెప్పుడు ఇలాగ కోప్పడతాను. నన్ను నేను మార్చుకోలేను. నేనింతే. నాకు ముక్కు మీద కోపం. నేనన్నీ స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా మాట్లాడతాను అని కొంతమంది ఇలా గొప్పలు చెప్పుకుంటా ఉంటారు. ఏంటది? ఇంతే, నేను మారను, నా కోపం ఇంతే అని చెప్పేసి అనుకోవడం వల్ల ఎవడికి నష్టం? నీకే నష్టం. ఆ! నేను మారను, నేను ఇలాగే ఉంటా, నేను ఇలాగే మాట్లాడతా, నేను ఇట్లాగే జీవిస్తా. అది నిజంగా మంచి మంచి థాట్ కాదు. సినిమాలో బావుంటాయి గానీ, ఈ డైలాగ్ రియల్ లైఫ్‌లో బిలీవర్‌కి మనకు సెట్ అవ్వవు ఈ డైలాగ్స్. ఆ! బైబిల్ చెప్తుంది ఏంటో తెలుసా? అపహాసకులు పట్టణము తల్లడిల్లు చేయుదురు. జ్ఞానులు కోపము చల్లార్చి. జ్ఞానుడు ఏం చేస్తాడంటే, జ్ఞానం కలిగిన వాడు కోపాన్ని చల్లార్చుకుంటాడట. కోపాన్ని చల్లారుస్తాడట. సో, నువ్వు మూర్ఖుడివైతే నేను అలాగే ఉంటాను అంటావు. కానీ తెలివిగల వాడైతే ఏం చేస్తావు? నిన్ను మార్చుకోవడానికి ఇష్టపడతావు. కాబట్టి నేను ఇంతేనండి, నేను కోపిష్ఠుడినండి, నేను మారనండి, నేను ఇలాగే ఉంటానండి అంటే అది తప్పు. తప్పు. మార్చుకోగలం. మనల్ని మార్చడానికే కదా దేవుడు ఈ లోకానికొచ్చింది. మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడికి పనేంటి? నిన్ను మార్చడానికే గదా! అంటే నువ్వు మారాలని దేవుడు ఆశపడుతున్నాడు గదా! నువ్వు సహకరిస్తే నువ్వు మారగలుగుతావు అన్న విషయం గుర్తించు. అర్థమవుతుందా? సినిమా డైలాగులు చెప్పొద్దు. నేను మారను, నేను ఇంతే సీతయ్య అని జెప్పేసి ఎవరి మాట ఎండు అని బిల్డప్‌లు ఇవ్వకండి. తర్వాత డోంట్ నెగ్లెక్ట్ ద ప్రాబ్లమ్. డోంట్ నెగ్లెక్ట్ ద ప్రాబ్లమ్. సమస్యను నిర్లక్ష్యం చేయకండి. సమస్యను నిర్లక్ష్యము చేయకండి. కొంతమంది ప్రాబ్లమ్‌ని ఫేస్ చేయడానికి ఇష్టపడరు. అలా నెగ్లిజెన్సీగా ఉండిపోతారు. అది ఇంకా మీలో కోపాన్ని మరింతగా పెంచుతుంది. మీరు డిలే చేసే కొద్దీ కోపం ఇలా పెరుగుతా ఉంటది. కాబట్టి సాధ్యమైనంత వరకు త్వరగా వీలైతే అంత త్వరగా దాన్ని మీరు ఆ యొక్క సమస్యని పరిష్కరించుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. తర్వాత ఇంకోటేంటంటే, నీకు కోపం రాకూడదని నీవు అనుకుంటే, ఆ అలవాటుకి మేత పెట్టకు. దానికి ఏమి ఇవ్వకు. అప్పుడది ఎదగదని ఒక సామెత ఉంది. ఏటట? నీకు కోపం రాకూడదని నువ్వు అనుకుంటే, ఏం చేయాలంట? ఆ అలవాటుకి మేత పెట్టకూడదు. దాన్ని ఎండగట్టాలి. దానికేమి ఇవ్వకు. అప్పుడదేమవుతుంది? ఎదగదు. అర్థమవుతుందా? ఎదగదు. ఒక మొక్కకి నీళ్లు పోయకపోతే దానికి ఎరువేయకపోతే ఎట్లా ఎదుగుతుంది? ఎదుగుద్ది? ఎదగదు. అలాగే నీలో ఉన్న కోపానికి గూడా నువ్వు దాన్ని పోషించకూడదు. దానికి నువ్వు మేత పెట్టకూడదు. అప్పుడది ఎదగదు. అంటే దాన్ని నువ్వు కంట్రోల్ జేయడానికి నీ శాయశక్తులు నువ్వు ప్రయత్నాలు చేయాలన్నది ఇక్కడ పాయింటు. తర్వాత కొంతమంది కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతానని జెప్పేసి వాళ్ళు చేసేటువంటి పనేంటంటే తప్పుడు మిస్టేక్ ఏంటో తెలుసా? డ్రగ్స్ తీసుకోవడం చేస్తారు. మందు తాగడం, డ్రగ్స్ తీసుకోవడం, స్మోకింగ్ లేకపోతే రకరకాల అలవాట్లు చేసుకుంటూ ఉంటారు. మీకో విషయం చెప్పనా? మీరు మందు తాగడం వల్ల మీ కోపం అనే సమస్య తీరదు. మీ మందు తాగినప్పుడు మీ సెన్సెస్ అన్ని డల్ అయిపోవడం వల్ల, మీకు మత్తు రావడం వల్ల, మీకు అదేదో ఉపశమనం కలిగినట్లుగా అనిపిస్తది గానీ, ఇంకా యాక్చువల్‌గా అది ప్రాబ్లమ్స్‌ని ఇంకా ఎక్కువ చేస్తది. ఎవడో అన్నాడు కోపమొచ్చి నువ్వు మందు తాగావు. ఇప్పుడు నువ్వు మందు తాగొచ్చి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తావు. మీ ఇంట్లో నీ భార్య ఏడవా, నిన్ను చూసి నీ పిల్లలు ఏడవా, ఈ కుటుంబం అంతా కూడా బాధపడతా ఉంటది. చూడండి ఎంత డ్యామేజ్ చేసుకుంటా ఉన్నారు. దట్స్ నాట్ ద సొల్యూషన్. మందు తాగడం అనేది పరిష్కారం కాదు. ఇలాంటి చెడ్డ వాటి వైపు తిరక్కండి. చాలామంది ఏమంటారంటే, నేను చాలా బాధల్లో ఉన్నాను అయ్యగారు, అందుకే మందు తాగుతున్నానంటారు కొంతమంది. బాధల్లో ఉంటే మందు తాగితే పోయిద్దా? పోదు కదా! అసలు నాకు చాలా కోపం వచ్చేసిందండి, అందుకే నేను పెగ్గేసాను అంటాడు ఒకడు. కోపం వచ్చేస్తే పెగ్గేసేస్తే కోపం పోయిద్దా? పోదు కదా! సో ఇవన్నీ ఏంటి? మూర్ఖపు నమ్మకాలు, మూర్ఖపు ఆలోచనలు. గుర్తుపెట్టుకోండి, కోపంని పూర్తిగా మనం తీసేయలేం. అర్థమవుతుందా? అది సాధ్యం కూడా కాదు. ఎందుకంటే ఈ కోపం అనేది ఎమోషన్. కోపం తప్పు కాదు. పదే పదే నేను చెప్పాను. కోపం తప్పు కాదు. దాన్ని
రైట్ వేలో హ్యాండిల్ చేయకపోతేనే తప్పు. అది కోప్పడ్డే గాని పాపం చేయకూడదని బైబిల్ సెలవిస్తుంది కదా! సో, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఫైనల్‌గా నేను చెప్పే మాట ఏంటంటే, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు. పట్నం పట్టుకుని వాని కంటే తన మనసును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు. ఏటట? పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు. పట్టణం పట్టుకునేవాడు కంటే తన మనసును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడని సామెతలు 16:32లో మనం చూస్తున్నాం. కాబట్టి నువ్వు పెద్ద పరాక్రమశాలి అయి ఉండాల్సిన అవసరం లేదు. కానీ దీర్ఘశాంతమును అలవర్చుకోవాలి. నువ్వు పట్టణాలను పట్టుకోవాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ నీ మనసును నువ్వు కంట్రోల్ చేసుకోవడం నేర్చుకోవాలి. అది జరగాలంటే దేవుని ఆత్మ సహాయం వల్ల మాత్రమే జరుగుతది. కాబట్టి యూ మస్ట్ బి సేవ్డ్. మీరు రక్షణ పొందకపోతే ఈరోజు మీ పాపాలను యేసయ్య దగ్గర ఒప్పుకొని, ఆ కోపం అనేటువంటి లేకపోతే పిచ్చి కోపం అనేటువంటి ఆ యొక్క పాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకొని, ప్రభువా నన్ను క్షమించు, నన్ను కరుణించు, నన్ను రక్షించు, నన్ను నీ బిడ్డగా చేసుకుని సహాయం నాకు అందించు, నీ ఆత్మతో నన్ను నింపు, నీ ఆత్మ ఫలాన్ని నాకు ఇవ్వు, నాలో ఉన్న కోపాన్ని తొలగించి దీర్ఘశాంతాన్ని ఇవ్వు, ప్రేమించే మనసు నీవు, క్షమించే మనసు ఇవ్వు అని మనం దేవుని వేడుకోవాలి. చూడండి, ఒక ఒక సామెత మీకు చెప్తాను, చాలా బాగుంది. అది నేను మిస్ చేశాను. అది ఏంటంటే, కోపము నిన్ను చిన్నవానిగా చేస్తుంది. కోపం నిన్ను చిన్నవానిగా చేస్తుంది. అదే క్షమాపణ అనేది నిన్ను నీవున్న స్థాయి కంటే నిన్ను గొప్పవాడిగా చేస్తుంది. కోపం నిన్ను చిన్నోడిగా చేస్తుంది. కానీ క్షమించావనుకో నిన్ను గొప్పోడిని చేస్తుంది. అర్థమవుతుందా? సో, క్షమించడంలో మనము పెద్దరికం ఉంది. క్షమించడంలో ఆత్మీయత ఉంది. క్షమించడంలో మనము ఉన్నత స్థాయికి ఎదగడానికి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి అనవసరంగా కోపం తెచ్చుకొని, కోపం పెంచుకొని, జీవితాలను పాడు చేసుకొని, బంధాలను పాడు చేసుకొని, లేకపోతే కోపిష్టోడు అనేటువంటి చెడ్డ పేరు తెచ్చేసుకొని మన జీవితాలు ఎందుకు పాడు చేసుకోవాలి చెప్పండి? ఈరోజు చెప్పిన ఈ టిప్స్‌ని మీరు ఫాలో అవ్వండి. మీరు నిజంగా సిన్సియర్‌గా ఫాలో అయితే డెఫినిట్‌గా మీకు ఉపయోగపడతాయి. దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా ప్రేమతో మనవిచేస్తున్నాను. నీలో గిల్టీ ఫీలింగ్ ఉందా? కోపం అనేది తప్పు అనే భావన ఉన్నట్టయితే కోపం అనేది తప్పు కాదు అనే విషయాన్ని గ్రహించండి. దాన్ని రాంగ్ వేలో మనం ఎక్స్‌ప్రెస్ చేస్తేనే అది తప్పు అనే విషయం అర్థం కోప్పడి కానీ పాపము చేయకుడి. కోప్పడొచ్చు. ఒక అన్యాయం జరిగినప్పుడు కోప్పడొచ్చు. దేవుని విషయంలో ఎవడన్నా అక్రమంగా నడుచుకున్నప్పుడు కోప్పడొచ్చు. తప్పుడు బోధకుల విషయం మనం కోప్పడొచ్చు. దేవునికి అవమానం కలుగుతున్నప్పుడు కోప్పడొచ్చు. ఇంట్లో ఒక ఆర్డర్ లేనప్పుడు కోప్పడొచ్చు. కానీ పాపం చేయకూడదు. పాపం చేయకూడదంటే ఆ కోపం వచ్చిందని ఆ హీట్‌లో ఆ కాకలు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించకూడదు. అది మనం చేయకూడదు. సో, ఈ విషయాన్ని గమనించండి. ఈ విషయాలు మీకు ప్రయోజనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటాయని నేను భావిస్తున్నాను. ప్రభు మనకు సహాయం చేయను గాక. ప్రభు నామం మహిమపరచబడును గాక. ఆమేన్.